మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం రెండు ఇండికేటర్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో RSI రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చాలా పవర్ఫుల్ ఇండికేటర్. దీన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేది తెలుసుకున్నామంటే చాలా వాటికి మనం బెస్ట్ ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోగలం. నెక్స్ట్ వచ్చేసరికి MACD మూవింగ్ యావరేజెస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అంట. సో ఇక్కడ చూడండి, RSIలో సెట్టింగ్స్ వచ్చేసరికి 14 అంటే డిఫాల్టే ఉంచాను, అండ్ MACDలో సెట్టింగ్స్ కూడా డిఫాల్టే ఉంచాను, ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు. అయితే ఇక్కడ RSIలో ఒకటి నేనేంటంటే 3 పాయింట్స్ అనేది పెట్టాను. ఇక్కడ కనిపిస్తుంది కదా పింక్ అనేది, ఈ పింక్ది వచ్చేసరికి 55 లెవెల్, అండ్ మిడిల్లో వచ్చేసరికి మనకి ఏంటంటే 50 లెవెల్, దాని కిందది వచ్చేసరికి మనకి 45 లెవెల్. ఒక 5 పాయింట్స్ డిస్టెన్స్లో 3 బ్యాండ్స్ లాగా అంటే హారిజెంటల్గా పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఇండికేటర్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకోండి, 55 క్రాస్ అయింది కిందకి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మార్కెట్ వీక్ అవుతున్నానని చెప్తుంది. ఇది పింక్ది క్రాస్ చేసిన తర్వాత, దాని తర్వాత బ్లూ దాన్ని క్రాస్ చేసినప్పుడు కూడా మనకి ఏం చెప్తుందంటే వీక్ అవుతున్నానని చెప్తుంది స్టాక్. అదేవిధంగా 45 దగ్గర కిందకి వెళ్తుందంటే డెఫినెట్గా అది స్ట్రాంగ్ వీక్నెస్ అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ మరి ఎలా ఎంట్రీ తీసుకోవాలి అనేది చూద్దాం. దాని తర్వాత ఇక్కడ చూడండి, 45 దగ్గర నుంచి కూడా మళ్ళీ అగైన్ క్రాస్ ఓవర్ అయింది. 45 క్రాస్ అయిందంటే పాజిటివ్గా ఉన్నానని చెప్పి, స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉంది. అగైన్ ఇక్కడ మనం చూసుకుంటే 2-3 సార్లు క్రాస్ ఓవర్ అయింది పైకి కిందకి కదా. దాని తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇక్కడ 55 అనేది క్రాస్ ఓవర్ అయింది. సో ఇక్కడ వీటన్నిటిని మనం ట్రేడ్ చేసామనుకోండి, యాజ్ పర్ ద ఇది సిగ్నల్ క్రాస్ ఓవరు మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి కిందకి వెళ్ళింది, వెంటనే ఏమైంది మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్నికల్గా స్టాక్స్ ఏవైతే మొమెంటంలో ఉన్నాయో, మొమెంటం అంటే లైక్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన అండ్ 100 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి అర్థం. గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ 200 పైన కానీ 100 పైన కానీ పైకి వెళ్తూ ఉన్నాయంటే లైక్ 45 డిగ్రీస్, 50 డిగ్రీస్, 60, 70, 80, 90 డిగ్రీస్, ఇవి చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్స్. సో అతి సహజంగా ఏం జరుగుతుందంటే పైకి వెళ్ళేటప్పుడు కొద్దిగా పుల్ బ్యాక్ అనేది రావటం అనివార్యం. అందుకని మనం ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా RSI కూడా కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం కిందకి వెళ్ళింది కదా అని చెప్పేసి షార్ట్ చేసామనుకోండి, మనకేంటంటే రిజల్ట్ అనేది సరిగ్గా రావు. అందుకోసం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒకసారి మూవింగ్ యావరేజెస్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ స్టాక్ అనేది మనకి అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, అండ్ మూవింగ్ యావరేజెస్ సెట్టింగ్స్ అనేది ఒకసారి ఓపెన్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, దీంట్లో 20 ఉంది ఆరెంజ్ కలరు, దాని తర్వాత బ్లూ కలర్ ఏమో 50, అండ్ 100 ఏమో గ్రీన్ కలరు, రెడ్ ఏమో 200 కలర్, పింక్ అనమాట ఇది. సో ఒకవేళ మీ దాంట్లో డిఫరెంట్గా ఉంటే ఈ విధంగా సెట్ చేసుకోండి. 200, 100, 50, 20 ఇది ఒక ఇండికేటర్తో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి మూవింగ్ యావరేజెస్ అని టైప్ చేయండి, ఎందుకంటే కొంతమంది 3 మూవింగ్ యావరేజ్లు యాడ్ చేస్తారు. బట్ ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ వెర్షన్లో మనం 2 ఇండికేటర్లు యాడ్ చేయాలి. సో 3 యావరేజ్లు యాడ్ చేయాలంటే ఇండివిజువల్గా మనకి ఎలో చేయదు. అందుకని ఇక్కడ నేనేం చేశానంటే మూడింటికి కలిపి ఒక ఇండికేటర్ అనేది ఉంది, మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ యూజింగ్ ఓన్లీ 1 ఇండికేటర్. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు MyFYE39 ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాంట్లోనే మనకి ఏంటంటే అన్ని రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, స్టాక్ మనం చూస్తుంది ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఈ స్టాక్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఈవెన్ 100 కానీ 50 మూవింగ్ యావరేజెస్ కింద అయితే ట్రేడ్ అవ్వలేదు. ఇక్కడ ఒక్కసారి ట్రేడ్ అయింది, ఎప్పుడు నవంబర్ 2023లో డైలీ టైం ఫ్రేమ్లో మూవింగ్ యావరేజ్ కింద, అది కూడా 200 పైన ఉంది, బట్ 100 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ అనేది మనం ప్లాన్ చేయొద్దు. ఎక్కడెక్కడ ఆపర్చునిటీ వస్తుందంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే RSIలో ఎప్పుడైతే నియర్ బై 40-45 లెవెల్కి వస్తుందో అక్కడ మళ్ళీ బయింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే 40 దగ్గరకు వస్తుందో బయింగ్ జరుగుతుంది, ఎందుకంటే స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. మనం అనుకున్నాం కదా కొద్దిగా రిట్రేస్మెంట్ అయిందని, మళ్ళీ పైకి వెళుతుంది, మళ్ళీ రిట్రేస్మెంట్, మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ రిట్రేస్మెంట్ అయినప్పుడు సహజంగానే RSI కూడా ఏమవుతుందంటే కిందకి డిక్రీజ్ అవుతుంది. బట్ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఏది స్టాక్ గన అప్ ట్రెండ్లో ఉంటే. ఓకేనా, క్లియర్గా మనకి ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ రీసెంట్గా యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నేనేం చేస్తున్నానంటే పైన ప్రైస్ అనేది చూడట్లేదు. ఎప్పుడైతే ఈ 55 అంటే పింక్ లైన్ క్రాస్ చేస్తుందో అక్కడ మార్క్ చేస్తున్నాను. ఈ లైన్ కలరు ఒకసారి ఏం చేద్దామంటే
గ్రీన్ కలర్ అనేది పెట్టాను డాట్. ఓకే, ఇక్కడ కొద్ది క్రాస్ ఓవర్ అయింది, దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓకే దీన్ని కూడా మార్క్ చేద్దాం, ఎందుకంటే జస్ట్ క్రాస్ అయిందట 55.08, దీన్ని కూడా మార్క్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 50.31, ఇది కూడా మార్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అగైన్ ఏంటంటే 54.61, ఇక్కడ 54.86, 61, ఇవన్నీ మార్క్ చేస్తున్నాను. ఇది అప్ ట్రెండ్ కోసం ఇవన్నీ కూడాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రైస్ అనేది చెక్ చేద్దాం. ఈ ఒకసారి మూవింగ్ యావరేజెస్ అన్ని పైనే ఉంది కాబట్టి డెఫినెట్గా మనం బుల్లిష్ ఆపర్చునిటీ చూసుకుంటాం కాబట్టి ఒకసారి మూవింగ్ యావరేజెస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. నౌ ప్రైస్ అనేది చెక్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఆపర్చునిటీ ఇచ్చింది మార్కెట్, బట్ ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ లో అనేది కిందకి వెళ్ళింది కదా, అందుకని ఫెయిల్ అయిందని చెప్పేసి అంటున్నాను నేను. దాని తర్వాత ఇక్కడ ఒక బాయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, క్యాండిల్ కింద అయితే అవ్వలేదు, అంటే ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం చూస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఇక్కడ చూడండి, మనకి ఎగైన్ ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ లో అయితే మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు, సో ఇది కూడా సక్సెస్ఫుల్. ఇక్కడ నుంచి ఎంత పాయింట్ పెరిగిందనేది ఒకసారి చూస్తే, సరే ఎన్ని పాయింట్స్ అన్నా కానీ మనకైతే 300 పాయింట్లు పెరిగింది అనుకోండి, 18%, దట్ ఈజ్ ఓకే. అండ్ ఇక్కడ చూడండి, అంత ప్రాఫిట్ అయితే రాలేదు, బట్ అగైన్ ఇక్కడ మనం ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే స్మాల్ ప్రాఫిట్ అనమాట. అండ్ ఇక్కడ లైక్ 40 పాయింట్స్, ఒకవేళ ఆప్షన్స్ చేసే వాళ్ళకైతే వెరీ గుడ్, బట్ టెక్నికల్గా ఏంటంటే రిస్క్ రివార్డ్ అయితే మనకు రావలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది 26th December 23, అప్పుడు కూడా బ్రేక్అవుట్ అయింది క్యాండిల్ పైన. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుంచి కూడా 88 పాయింట్స్ మూవ్ అయింది, విచ్ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం స్టాకు మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుందంటే ఏది 200, 100 వీటిపైన డెఫినెట్గా అది స్ట్రాంగ్ స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ అది కిందకు వచ్చేటప్పుడు మనం దాన్ని ఎప్పుడెప్పుడు షార్ట్ చేద్దాం అనే దానికంటే కూడా కింద నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది కదా, అంటే పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటంటే దాంట్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తే బెటర్ రిజల్ట్ రావడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఇంకొక ఫిల్టరేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది వచ్చేసరికి మ్యాక్డీ. చూడండి, మనం చూస్తున్న డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ ఒకవేళ డౌన్ సైడ్ ఉందనుకోండి, మ్యాక్డీ క్రాస్ ఓవర్ జరిగి కిందకు వెళుతూ ఉందనుకోండి, ఇలాగా బెటర్ అవాయిడ్, ఎందుకంటే ట్రెండ్ అప్ సైడే, బట్ ఇక్కడ మొమెంటం స్లో అయింది. మ్యాక్డీ యొక్క ఇండికేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క అప్లికేషన్ ఏంటంటే మొమెంటం చెప్తుంది. మొమెంటం ప్రస్తుతం ఏమిటంటే వీక్గా ఉంది, సో మనం ఆపోజిట్లో ప్లే చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ డైరెక్షన్లో ఏదన్నా ట్రెండ్ అనేది మనకు దొరికిందనుకోండి, బెటర్ అవాయిడ్. బట్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత కానీ మనకి RSI అనేది అబౌవ్ 55 ట్రేడ్ అవుతుంది అనుకోండి, గ్రేటర్ దాన్ 55, దెన్ ఏంటంటే అది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇదైతే మంచి ట్రేడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది కూడా మంచి ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ మ్యాక్డీ క్రాస్ ఓవర్ జరిగి దాని తర్వాత మనకి RSI సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ కూడా పాజిటివ్గా ఉంది. ఓకే, ఎందుకంటే చూడండి, అట్లీస్ట్ ఈ క్యాండిల్ కాకపోయినా నెక్స్ట్ క్యాండిల్ అయినా మనం బై చేయొచ్చు, ఎందుకంటే మ్యాక్డీ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. అండ్ మ్యాక్డీ మనం యూజ్ చేసే విధానం నేను కంప్లీట్గా ఎట్లా యూజ్ చేయాలి, అబౌవ్ జీరో లైన్ ఉంటే మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం. అండ్ హిస్టోగ్రామ్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ఒక్కసారి ఆ యొక్క మ్యాక్డీ వీడియో అనేది చూడండి, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ మ్యాక్డీ ఏం చేసింది, సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత RSI బై సిగ్నల్ ఇచ్చింది కాబట్టి బెటర్ అవాయిడ్. ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేది ఈ పాయింట్ దగ్గర. మనకి ఇక్కడైతే ప్రాఫిట్ వచ్చింది, బట్ స్టిల్ అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత చూడండి, ఇక్కడ మ్యాక్డీ అనేది పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. నా ఇటువంటి సిచ్యువేషన్లో గన RSI మనకి గన బాయ్ సిగ్నల్ అనేది ఇచ్చింది అనుకోండి, మనం ఏంటంటే బాయ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం, మ్యాక్డీ క్రాస్ ఓవర్ చూడండి, నేనేం చేస్తున్నా మ్యాక్డీ క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది. ఓకే, ఇక్కడ ఈ గ్రీన్ కలర్ హిస్టోగ్రామ్ దగ్గర నేను జస్ట్ మార్క్ చేస్తున్నాను, ఏమన్నా ఆపర్చునిటీ ఉందని చూద్దాం. ఇక్కడ RSI కూడా అదే టైంలో RSI కూడా పాజిటివ్గా ఇచ్చింది, బట్ అగైన్ మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. బట్ ఎనీహౌ ఒకవేళ మనం కన్నా ట్రేడ్ తీసుకొని ఉంటే అక్కడ మనకైతే లాస్ అయితే లేదు, బట్ టెంపరీగా ఏంటంటే సెట్ బ్యాక్ అనమాట. అంటే ఏంటి, ఈ హై అయితే బ్రేక్ చేయలేదు, బట్ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. ఎంట్రీ ట్రిగ్గర్ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవునప్పుడు మనం తీసుకుంటాం. ఒకవేళ ఇమీడియట్గా మనం నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే బ్రేక్ అయినా అవ్వకపోయినా, బట్ స్టిల్ ఏంటంటే లో అయితే బ్రేక్ చేయలేదు, బట్ సెట్ బ్యాక్ అని ఎందుకంటున్నంటే 2-3 రోజులు 4 రోజులు స్పెండ్ చేసింది ఇక్కడ. ఒకవేళ ఏదైనా ఆప్షన్ బై చేసి పెట్టామనుకోండి, డెఫినెట్గా మనకి థీటా డీకే అనేది ఉంటుంది, దానివల్ల కొద్దిగా పెయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ ఒక 10 రూపాయలకు బై చేస్తే 4 రూపీస్లో అది 6 రూపీస్ 7 రూపీస్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ 2-3 రూపాయలు ఏమవుతుందంటే థీటా వల్ల ఇంపాక్ట్ అవుతుంది.
బట్ అగైన్ దాని తర్వాత ఏమైంది అంటే ఆ యొక్క హై బ్రేక్ అయిన తర్వాత మనకి అక్కడ నుంచి కూడా వెళ్ళింది అనుకోండి, బాగానే 200 పాయింట్లు వెళ్ళింది. సింగిల్ స్ట్రెచ్లో వెళ్ళలేదు కానీ స్లోగా వెళ్ళటం అనేది జరిగింది. సో మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ ఇక్కడ చూడండి మంచి ఆపర్చునిటీ వచ్చింది, అగైన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ అగైన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఏది 40-45 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని అగైన్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పాజిటివ్ అనమాట. సో మ్యాక్డీ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఇది కూడా క్రాస్ ఓవర్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనం కొద్దిగా జూమ్ చేస్తాను. ఈ లెవెల్ దగ్గర మనకేంటంటే యాక్చువల్గా ఏంటంటే ట్రెండ్ లైన్ మనం చూసుకోవచ్చు. ట్రెండ్ లైన్తో పాటు ఆర్ఎస్ఐ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా, గుడ్. దాని తర్వాత మ్యాక్డీ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా, గుడ్. దెన్ ఏంటంటే మనం ఈ యొక్క ట్రేడ్లో లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇండికేటర్ని ఇక్కడ మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్లో వెళుతున్నప్పుడు ఈ కిందకు వచ్చింది కదా అని చెప్పేసి షార్ట్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ నేచర్ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. డౌ థియరీ ప్రకారం స్టాక్ అనేది పైకి వెళుతుంది, కొద్దిగా రిట్రేస్ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది, రిట్రేస్ తీసుకుంటే పైకి వెళుతుంది. కానీ ఈ రిట్రేస్మెంట్లో కనుక మనం షార్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి బ్యాడ్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. మేబీ 1-2 టైమ్స్ మంచి రిజల్ట్స్ రావచ్చు, బట్ మనం ట్రెండ్కి ఎగనెస్ట్గా ఉన్నాం. అందుకే మనం ఏంటంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనమాట. సో అందుకని ట్రెండ్ని మనం కనుక ఫాలో అయ్యామంటే బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఆర్ఎస్ఐ అండ్ ఎలా వాడకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మ్యాక్డీ కూడా పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగిందంటే డెఫినెట్గా మనం పాజిటివ్గా ఏదైనా ట్రేడ్ ఉందా అంటే మీన్ టు సే లాంగ్ ట్రేడ్ ఏదైనా ఉందా అని చెప్పి ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ రోజుకి లేట్ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.